హైదరాబాద్ లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వరుస అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ వెంటాడుతూ ఉన్నాయి. అటు నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 5గురు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి చిన్నారులతో సహా మరణించిన సంగతి తెలిసిందే. సో ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లోని ఒక షాపింగ్ మాల్, ఇప్పుడు చందానగర్ లోని ఒక ఫర్నిచర్ షాప్, అను ఫర్నిచర్ షాప్ ఇదే అది. సో చాలా పెద్ద ఫర్నిచర్ షాప్. సో దాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని సుమారుగా అక్కడ ఉన్నటువంటి ప్రతి స్టేర్స్లో కూడా, అంటే ప్రతి అంతస్తులో కూడా ఆ స్టేర్స్ అన్నీ కూడా పూర్తిగా తగలబడిపోయాయి. సో మంటలు బాలీగా చెలరేగుతూ ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే లోపల ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చిక్కున్నారా, వారి పరిస్థితి ఏంటనేది డీటెయిల్స్ తెలియడం లేదు. బట్ ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంతో హైదరాబాద్ నగరం అంతా ఉలిక్కిపడింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సో మంటలు ఆర్పేందుకు అక్కడికి పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకోవాల్సి వచ్చింది. విజువల్స్ మనం చూస్తున్నాం. ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకొని మంటలను ఆర్పేందుకు నీళ్లు చల్లారుస్తూ ఉన్నారు. కానీ అక్కడ లోపల మొత్తం కూడా ప్రతిదీ, ఫర్నిచర్ షాప్ అంటే ప్రతిదీ కూడా ఫ్లేమేబుల్. అది వుడెన్ వస్తువు ఉంటుంది, తర్వాత లెదర్ ఉంటుంది, సోఫా డస్టర్స్ ఉంటూ ఉంటాయి. సో ప్రతిదీ కూడా అది ఫ్లేమేబుల్గానే ఉంటుంది. కాబట్టి ఆ ఫర్నిచర్ షాప్ మరింతగా మంటలు చెలరేగుతూ వ్యాపిస్తూ ఉన్నాయి. సో బిల్డింగ్ మొత్తం తగలబడిపోయింది. సో భారీగా మంటలు ఎగిసిపడడంతో, బిల్డింగ్ పక్కన ఉండడంతో, బిల్డింగ్స్ అన్ని కూడా పక్కనే ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇతర బిల్డింగ్లకు కూడా మంటలు అంటుకునే అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తమైంది. సో సుమారుగా అక్కడికి 4 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి, మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. అయినా కూడా అదుపు చేయలేకపోతున్నారు. సో ఎట్టకేలకి తెల్లవారుజాము వరకు సమయం పట్టింది, మంటల్ని మాత్రం అదుపు చేయగలిగారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఆ విజువల్స్ మనం చూస్తూ ఉంటే ఎంతటి భారీ అగ్ని ప్రమాదం అర్థమవుతోంది. బిల్డింగ్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదలుకుంటే, సెలార్ నుంచి మొదలుకుంటే, టాప్ బిల్డింగ్ మొత్తం చివరి అంతస్తు వరకు కూడా మంటలు చెలరేగాయి. బయట హోర్డింగ్స్, గ్లాస్ అన్ని బ్రేక్ అయిపోయాయి. సో లోపల ఫర్నిచర్ దాదాపుగా కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ వాష్ అవుట్ అయిపోయింది. సో ప్రజెంట్ ఆ ఫర్నిచర్ నష్టం కొన్ని కోట్లలో ఉండే అవకాశం కనబడుతోంది. సో ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి నిన్న అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది, ఒకసారి విజువల్ చూద్దాం. బిఫోర్ దాట్ మనం చూడండి, జేసీబీలతో, క్రేన్ల సహాయంతో కూడా వాటర్ స్ప్రే చేస్తున్నారంటే ఎంతటి అగ్ని ప్రమాదం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి నిన్న అర్ధరాత్రి నుంచి మొదలైనటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. రైట్, ఫర్నిచర్ షాపుల్లో అగ్ని ప్రమాదం అని అంటే అది నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. కొన్ని కోట్లలో నష్టమే కాదు. అక్కడ మనం చూసాం నాంపల్లో ఉన్నటువంటి సంఘటనలో బిల్డింగ్ మొత్తం కూడా మంటలు ఎగిసిపడడంతో ఓ కుటుంబం సెల్లార్లో నివసిస్తున్నటువంటి ఆ కుటుంబం అగ్నికి ఆహుతైపోయింది. 5గురు కూడా దుర్మరణం పాలయ్యారు. సో ఇప్పుడు ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎంత ఆస్తి నష్టం వాటింది, మరీ ముఖ్యంగా ప్రాణ నష్టం మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, సిచ్యువేషన్ ఏంటి? అను ఫర్నిచర్ చందానగర్లో పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయి పూర్తిగా ఆ ఫర్నిచర్ షాప్ అంతా దగ్ధమైపోయింది. మొత్తం బూడిద మాత్రం మిగిలి ఉంది. సో ఏదైనా ప్రాణ నష్టం కలిగిందా? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, మరి ఈ అను ఫర్నిచర్ షాప్ లో మాత్రము రాత్రి 11:30 గంటల సమయంలో కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాంటిది కానీ రాత్రి సమయంలో ఎవరు లేనందున ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. కాకపోతే పూర్తిగా ఈ ఫర్నిచర్ షాప్ లో మాత్రము పూర్తిగా మెటీరియల్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. అదే విధంగా కూడా దాదాపు 1 కోటి నుంచి 1,50,00,000 వరకు కూడా దాంట్లో నష్టపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఫర్నిచర్ షాప్ అంటేనే మొత్తము సోఫా సెట్లు అన్ని కూడా ఉంటాయి. మనకు నాంపల్లిలో జరిగింది. రీసెంట్ గా కూడా ఇక్కడ మనకి ఎక్కడైతే ఇంతకు ముందు కూడా మనకి మియాపూర్ లోనే ప్రగతి నగర్ లో కూడా దాదాపు 30 షాపులు కూడా అలాగే అగ్నికి ఆహుతైపోయినాయి. అందుకు మళ్ళీ ఇప్పుడు చందనగర్ లో చోటు చేసుకుంది ఇదే ఘటన. ఈ చందనగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు మాత్రం వెంటనే అక్కడ ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సమాచారం ఇచ్చిన మేరకు 3 ఫైర్ ఇంజన్ల
అక్కడికి రావడం కూడా జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో మంటలైతే అదుపులోకి తీసుకువచ్చారు. తీసుకువచ్చిన వెంటనే కూడా మరి ఇప్పటికి ప్రాణ నష్టం కలగలేదు, కానీ ఆస్తి నష్టం కలిగింది. కాబట్టి ఆ ఫర్నిచర్ షాప్ లో ఇప్పటికీ ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. మొత్తం అది 5 అంతస్తుల బిల్డింగ్ అవ్వడంతో కింది నుంచే షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరి షార్ట్ సర్క్యూట్ వల్లే ఎన్ని ఫ్లోర్లు ప్రమాదానికి గురయ్యాయి, ఎన్ని ఫ్లోర్లలో డ్యామేజ్ అయింది, ఇంకా ఎంత మెటీరియల్ మొత్తానికి పూర్తిగా దగ్ధమైందా, ఇంకా ఉందా, లేకపోతే వాళ్ళు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఏదైనా డంప్ యాడ్ చేశారా అనేది కూడా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అదే విధంగా మరి పోలీస్ సిబ్బంది, ఇటు ఫైర్ సిబ్బంది వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది వీళ్ళంతా కూడా చేరుకొని చర్యలు చేపడుతూనే ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో కూడా తెలిసే అవకాశం ఉంది ఎంతవరకు నష్టపోయారు. మరి ఈ విధంగా కూడా, ఎందుకంటే ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు, ఎవరు లేరు కాబట్టి ఆ సమయంలో వాళ్ళంతా క్లోజ్ చేసుకొని వెళ్ళిన తర్వాతే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కూడా ఉంది పోలీసులు అయితే. మనోజ్, సో అక్కడ లోపల ఈ సమయంలో ఎవరైనా లోపల ఉండే అవకాశం ఉందా? వాచ్మెన్ కానీ లేకపోతే నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో మాదిరిగా ఇక్కడ కూడా వాచ్మెన్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఉండే అవకాశం ఉందా? యాజమాన్యం ఏం చెప్తుంది? లోపల ఎవరైనా చిక్కునే అవకాశం ఉందా? మనోజ్, ఎందుకంటే ప్రతి ఫర్నిచర్ షాప్ లో ఖచ్చితంగా అక్కడ వాచ్మెన్ కానీ లేకపోతే అక్కడే వర్క్ చేస్తున్నటువంటి వర్కర్లు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ వాచ్మెన్ ఆ సమయంలో ఎక్కడున్నాడు ఏంటి అనే విషయానికి వస్తే కూడా తను లాక్ చేసి బయట తన గది ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. బయట తన గది ఉంది కాబట్టి తన సేఫ్ జోన్ లోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇంకా అక్కడ వర్కర్లు అప్పటికే పని ముగించుకొని వాళ్ళు బయటికి రావడం జరిగింది. కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఇప్పటికైతే. కాకపోతే మంటలు వచ్చినప్పుడు మరి వాచ్మెన్ అక్కడే ఉంటాడు కాబట్టి ఆ వాచ్మెన్ కి ఏమన్నా ఆ మంటలు ఆర్పే ప్రయత్నంలో చిన్నగా తనకి మంట చెగ తగిలినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదే విధంగా కూడా మొత్తానికి దాంట్లో చాలా విలువైన ఫర్నిచర్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. ఆ విలువైన ఫర్నిచర్ అయితే పూర్తిగా అగ్నికి ఆహుతయింది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా చందానగర్ దగ్గర ఉన్నటువంటి అను ఫర్నిచర్ షాపింగ్ మాల్లో పూర్తిగా మంటలు ఎగిసిపడ్డాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదలుకుంటే టాప్ బిల్డింగ్ చివరి అంతస్తు వరకు కూడా పూర్తిగా మంటలు చిక్కొని ఫర్నిచర్ అంతా ధ్వంసమైపోయింది, కాలి బూడిదైపోయింది. అది ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం లేదంటే తెలుస్తోంది. ఊపిరి పీల్చుకున్నారు. సో అక్కడ ఫర్నిచర్ ధ్వంసమైంది, కానీ ఎటువంటి ప్రాణ నష్టం లేదు. సో ఇదే మాదిరిగా గతంలో కూడా మియాపూర్ దగ్గర సుమారుగా 30 షాపులు, రోడ్ పైనటువంటి 30 షాపులు అన్నీ కూడా ఫర్నిచర్ షాపులు అవి కూడా కంప్లీట్గా కాలి దగ్ధమైపోయాయి. సో ఒక షార్ట్ సర్క్యూట్ కారణంగా పక్కనే ఆ ఫర్నిచర్ షాపులు చిన్న గుడారాలు వేసుకొని వాళ్ళంతా అక్కడ ఫర్నిచర్ అమ్ముకుంటూ ఉంటారు. వేరే ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి 30 షాపులు మొత్తం క్లీన్ బోల్డ్ అన్నీ కూడా దగ్ధమైపోయాయి. చాలా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లింది. వారంతా కన్నీటి పరిమితమయ్యారు. తమ జీవనాధారం కోల్పోయామే, రోడ్లపై వచ్చి ఇక్కడే ఇక్కడే వంట వండుకొని తిని ఇక్కడే ఉండి మా జీవితం అంతా ఇక్కడే ఇదే రోడ్లపై గడుపుతూ ఉన్నాం. అటువంటిది ఇప్పుడు మా జీవనాధారం లేకుండా పోయిందని చెప్పి కన్నీటి పరిమితమయ్యారు. ఇప్పుడు అను ఫర్నిచర్ షాపింగ్ మాల్లో కూడా దాదాపు అటువంటి పరిస్థితి నెలకొని ఒక ఫర్నిచర్ షోరూమ్ ఇది. సో కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లో అవకాశం ఉంది. పక్కనే షాపులు కూడా ఉండడంతో, బిల్డింగ్లో ఆనుకొని ఉండడంతో అటువైపు కూడా ప్రమాదం వాటిల్లుతుందని చెప్పి రాత్రంతా కొంత హైటెన్షన్ వాతావరణం మధ్యలోనే, ఆందోళనకరమైన వాతావరణంలోనే అక్కడ మంటలు నార్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకి మంటలు అయితే చల్లారాయి, కానీ ఎటువంటి నష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.